ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న పెద్ద నోట్లు రద్దు వ్యవహారం చిచ్చు మెగా కాంపౌండ్ కు కూడా తాకింది అని వార్తలుస్తున్నాయి. డిసెంబర్ 2న విడుదల అవుతుంది అనుకున్న ధృవ ఈ నోట్ల సమస్య వల్ల ఇంచుమించు వాయిదా పడడంతో మెగా కాంపౌండ్ ఒక రివర్స్ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు వార్తలుస్తున్నాయి. పేరుకు ధృవ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తూ ఉన్నా దీనికి సంబంధించిన వ్యవహారాలు అన్ని రామ్ చరణ్ చూస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా ప్రమోషన్ కోసం చరణ్ తన సొంత పిఆర్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం ధృవ షూటింగ్ నిన్నటితో పూర్తి కావడంతో గుమ్మడికాయ కొట్టినట్లుగా వార్తలుస్తున్నాయి. అదేవిధంగా ఖైదీ నంబర్ 150 షూటింగ్ కూడా ఇంచుమించు ఈ యూరోప్ షెడ్యూల్ తో పూర్తయిపోతుంది. దీంతో అటు ధృవ ఇటు ఖైదీ నంబర్ 150 సినిమాలకు సంబంధించి మెగా కాంపౌండ్ ఫిక్స్ చేసుకున్న డేట్ కు రిలీజ్ కావట్లేదని తెలిసింది. అయితే ఇప్పుడు అనుకుని ఉప్పెనలా ముంచుకు వచ్చిన ఈ పెద్ద నోట్ల వ్యవహారం ఈ రెండు సినిమాల మార్కెట్ కు పెను సమస్యగా మారింది. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 కి సంబంధించి భారీ ఆఫర్స్ మెగా కాంపౌండ్ బయ్యర్ల నుండి వచ్చిన ప్రస్తుత పరిస్థితులలో అంత భారీ మొత్తాలను పెట్టి సంక్రాంతిలోగా ఖైదీ మూవీ కోసం మెగా కాంపౌండ్ ఎదుట క్యూ కట్టే పరిస్థితులు లేవు. దీనితో భారీ బిజినెస్ అవుతుంది అనుకున్న ఖైదీ నంబర్ 150 కి సంబంధించి బిజినెస్ కాకుంటే మెగా కాంపౌండ్ మాత్రం ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేసుకోవాలన్న పరిస్థితులు ఏర్పడతాయి. అయితే చరణ్ ఇలాంటి అయోమయ పరిస్థితులలో ఖైదీ నంబర్ 150ని సంక్రాంతి రేస్ కు తీసుకొచ్చే కంటే ఎటువంటి పోటీ లేని సమ్మర్ కు ఖైదీని విడుదల చేసి సంక్రాంతి రేస్ కు ధృవను విడుదల చేస్తే ఈ రెండు సినిమాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న ఆలోచనను చరణ్ లేటెస్ట్ గా చేస్తున్నట్లు టాక్. ఈ వార్తలు నిజమైతే సంక్రాంతి రేస్ కు ఇప్పటి వరకు ఖరారు అయిన సినిమాల విడుదల తేదీలలో చాలా భారీ మార్పులు చేర్పులు వచ్చి ఇప్పటి వరకు జరుగుతుంది అనుకున్న చిరంజీవి బాలయ్య వార్, చరణ్ బాలకృష్ణ వార్గా మారే ఆస్కారం ఉంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.